కొన్ని అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితులు వస్తాయి, అనుకోని శ్రమ ఎదురవుతుంది, అనుకోని పోరాటం ఎదురవుతుంది. ఎవరికి మేలు చేస్తామో వారికి కీడు చేస్తారు. ఏ పరిస్థితులని ముందుకు ఏది రాకూడదు అనుకుంటామో అవి వచ్చి మన కళ్ళ ఎదుట కనబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత వేదన, మానసికంగా నలిగే పరిస్థితి కనబడుతుంది. దెబ్బ తగిలిద్ది, తగిలినా కానీ నేనున్నాను, భయపడద్దు, అతని కాడి ఆ దినమున విరిచివేయబడుతుంది. స్తోత్రం. ఈరోజు ఏ వేదనలో వెళ్తున్నావో, ఏ బాధలో వెళ్తున్నావో, అవమానమైన, కష్టమైన, కన్నీళ్ళైనా, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళగలను? ఎవరు స్థిరమైన వారు? ఇప్పుడు నా కుటుంబానికి ఆధారం ఎవరు? పరిస్థితులు దూరమైన, ఆటంకాలు కనబడుతున్నా, నమ్మిన వారే మోసగించి వెళ్ళిపోతున్నా, ప్రేమించిన వారే ఈరోజు నన్ను ద్వేషిస్తున్నా, పరిస్థితులన్నీ కళ్ళెదుట తారుమారైపోతున్నా, వీటన్నిటిలో వాటిని చూసి దిగులు పడి కుంగిపోయి నీకు దూరం అయ్యే కంటే, ఇదిగో నా కొరకు ప్రాణం పెట్టిన నీతో నేను స్థిరపడతా, నేనే నీ దగ్గరే ప్రార్థన చేస్తా, నీ సహవాసంలో ఉంటా అని ఎవరైతే ఆయనతో స్థిరముగా నిలబడతారో, యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, తనను నమ్మిన వారితో చెప్తున్నాడు ఏమని? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏమండి అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఐగుప్తులను విడిపించాడు, అమ్మయ్య ఇంకే బాధ లేదు. ఐగుప్తుల బానిసత్వం నుండి ఇశ్రాయేలు విడిపించిన తర్వాత ఏమైందో తెలుసా? వెళ్తా వెళ్తా ఉండగా ఎర్ర సముద్రం అదిరొచ్చింది. ఏమొచ్చిందండి? వామ్మో, ఈలోపు విడిచినట్టే విడిచి శత్రువులు తరుముతున్నారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో సైన్యం. ఇప్పుడు ఏం చేయాలి? ఏందయ్యా విడిపించినట్టే విడిపించి మా జీవితాలు ఏంది ఇట్టా అప్పగిస్తున్నావు అనుకున్నారు. కానీ మోషే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, భయపడవద్దు, యెహోవా నేడు కలగచేయు రక్షణ, మీరు నూరక నిలిచి ఉండి చూడుడి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏమైంది చెప్పండి? నిర్గమకాండం 14లో ఉంటది కదా. ఏమైంది? కాదయ్యా ఈ ఊరకు నిలబడమంటే ఎలాగా? ఐగుప్తుల నుంచి విడిపించాడే దేవుడు, ఆ దేవుడే మార్గం చూపుతాడు. ఏ మార్గం? సముద్రంలోగా. అక్కడ సమాధులు లేవని మొత్తాన్ని ఒక్క దారి, ఎక్కడైతే సమాధి ప్లేస్ బాగుందని ఎడకు తీసుకొచ్చారు అని పాపం తెలియక శనిగారు. మనం కూడా కొత్తలో రక్షణ పొందిన తర్వాత చిన్న సమస్య వస్తే ఏమనుకున్నాం? ఏంటో ప్రార్థన బాధండి, అన్ని సమస్యలు వస్తున్నాయి, సమస్యలు తీరుతాయి అనుకుంటే మొదట్లో బాగుందండి, వెంటనే జరిగినాయి. తర్వాత ఏంటో ఆటంకాలు, అభ్యంతరాలు ఎర్ర సముద్రంలా కనబడతాయి. అప్పుడు ఏం చేయాలో తెలుసా? సాతానుగాడు అంటాడు, నువ్వు ఇంక మళ్ళా పో, వెనక్కి పో. ఎక్కడికి పోవాలి? ఐగుప్తి బానిసత్వానికే పో. బానిస అయినా అక్కడ బతికుండొచ్చు. ఈ పొద్దు ఈ దినదిన పోరాటం మనం ఏడ చేస్తాం? ఆయనేమో కనపడ్డు, ఆయనతో పాటు నడవాలంటాడు. ఇప్పుడేమో అడుగడుగున సమస్య. అందరూ అన్నారు వెనక్కి వెళ్దాం, ఐగుప్తి దాసత్వానికి వెళ్దాం అనుకున్నారు. అప్పుడు మోషే అన్నాడు, భయపడొద్దు, దేవుడు విడిపిస్తాడు చూడండి అనగా కర్ర చాపాడు. కర్ర చాపు అన్నాడు, సాగిపో అన్నాడు. ఏమైందంటే ఎర్ర సముద్రం రెండుగా పాయలైపోయింది. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి ఏమైంది?